ప్రపంచ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా డోర్నకల్ పట్టణంలో ముదిరాజ్ మహాసభ పట్టణ అధ్యక్షుడు మామిడి రామ్మూర్తి ముదిరాజ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వీరన్న, కాంగ్రెస్ నాయకులు మాదా శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ముదిరాజ్ సంఘ నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య కలిగిన జనాభా ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉన్నామని చెప్పారు. బీసీ-డీలో ఉన్న ముదిరాజులను బీసీ-ఏలోకి మార్చాలని రెడ్డిపోయిన శంకర్ ముదిరాజు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజులకు అందిస్తున్న ఉచిత చేప పిల్లల బదులుగా నగదు రూపంలో అందిస్తే బాగుంటుందని తెలిపారు. ఈ రోజు మన నవంబర్ 21న ముదిరాజ్ మహాసభ ముదిరాజ్ జాతి జెండా ఎగిరేయటం మన మత్స్యశాఖ తరఫున మత్స్యశాఖ జరుగుతుంది. ముదిరాజులు అంటేనే మత్స్యశాఖ మనుషులు, మత్స్యశాఖలు అంటేనే ముదిరాజులు. అదేవిధంగా మనం అప్పుడు మనని DCA నుంచి DCB నుంచి DCAకి మారడం జరిగింది. నెంబర్ 1లో మనల్ని చేర్చడం జరిగింది. వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చేరడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి అదే కంటిన్యూషన్ చేస్తారని మా యొక్క రేవంత్ రెడ్డి గారిని మనం కోరుకుంటున్నాం. చేప పిల్లలు ఇచ్చే బదులు డబ్బుల రూపంగా ఇస్తే చాలా మంచిదని కొన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానించి కోరటం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి ఏం పట్టించుకుంటలేడు. దాని గురించే మన శిఖాన్ని బట్టి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే జూన్ జూలైలో చేప పిల్లలైనా పెద్ద సైజు పిల్లలు ఇవ్వాలి అని ముదిరాజుల డిమాండ్. ఇది BCA నుంచి ఏలకు మార్చాలి. దాని తర్వాత మాకు మత్స్యకారులకు చాలా సప్లై ఉన్నది. ఈ బండ్లు కానీ మన తర్వాత వలలు కానీ చాలా ఉన్నాయి. సామాగ్రి అవన్నీ కూడా మాకు సరఫరా చేసే విధంగా ఆఫీసర్లను కూడా